నువ్వెక్కడైతే పడిపోయావో అదే చోట మరలా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. అది మన దేవునిలో ఉన్న గొప్పతనం. అయితే నువ్వు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. అట్టి స్థితి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితము దేవుడు ఒక మహిమార్థమైనటువంటి కర్మగా దేవుడు మలుచుకోగలుగుతాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, అలాగున్న మలచబడడానికి శ్రమలను అనుభవిస్తూ ఒక దినాన మనం అందరము కూడా నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకునేటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడండి. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నిరాక్షణ నందమునా కుమారాలా పుట్టించుము సమ్మతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. దయతో కూర్చుందాం. దయతో గమనించిన దేవుడు మీ జీవితంలో చేస్తున్న ఉపకారం బట్టి కృతజ్ఞత కానుకలు సమర్పించేటువంటి వారు ఉన్నట్లయితే కనుక వారు ఎదురికి రావాల్సిందిగా ప్రేమతో మరి ఆహ్వానిస్తున్నాను. దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కానుకలను సమర్పించేటువంటి వారు. దయతో గమనించండి. అర్పించబడినటువంటి కృతజ్ఞత అర్పణల కొరకే ప్రార్థన చేయడం జరుగుతుందని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా కృతజ్ఞత కానుకలను సమర్పించేటువంటి వారు ఉన్నట్లయితే ఎదురికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లేని ఎడల ఇక నిలిచినటువంటి వారందరి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుందని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. నీ శాశ్వతమైన ప్రేమ చేత నా ప్రభా నీ బిడ్డలమైనటువంటి మమ్ములను నీ కృపలోనైనా నడిపించి ఈ త్రితములోని 7వ పునరుద్ధరణ ఆదివారంలోనికి నా ప్రభువా ప్రవేశించడానికి నిన్ను స్తుతించి మహింపరచడానికి నువ్వు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రశస్తమైన స్థలంలో నిలిచి నా ప్రభా నువ్వు చేసిన మేళ్లను బట్టి వారి యొక్క అవసరతను బట్టి నా ప్రభా ప్రతి ఒక్క స్థితిని బట్టి నాయన నీ బిడ్డలు ఎదురికి వచ్చి
వారు కలిగినటువంటి కష్టార్జితంలోంచి నాయన ఇదిగో తండ్రి వారు కలిగింది ఇదిగో తండ్రి మరి కానుకలను నా ప్రభు వారు అర్పించి ఉండగా నా తండ్రి దయగల రాజా వారి యొక్క హస్తాలని వారి కుటుంబాలను బిడ్డలను అందరిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి, కృపలో బలపరచండి. ఆకాశవాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలతో వారిని వారి కుటుంబాలను బిడ్డలందరినీ కూడా మీరు దీవించి బలపరచమని నూతనముగా నా ప్రభు ఇదిగతని గృహ వ్యవస్థలోనికి వివాహం ద్వారాగా ప్రవేశించినటువంటి బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. వారిని కూడా మీరు బలపరచండి, వారికి దాంపత్య జీవితాన్ని నా ప్రభు నూరంతులుగా మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఇదిగతని చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరినైనా మీరు నా ప్రభు నీ కృపలో నా తండ్రి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నా ప్రభు బలహీనతల చేత ఆరోగ్య పరిస్థితులను బట్టి నా ప్రభా నా దేవుడు సజీవుడు, నమ్మదగిన దేవుడు, స్వస్థపరచే దేవుడని నా ప్రభా వారికి కలిగింది కానుకలు సమర్పించి ఉండగా నా తండ్రి ఎవరైతే బలహీనముగా ఉండి ఈ స్థలంలో నిలిచి కానుకలు నా ప్రభు సమర్పించున్నారో వారందరినీ ఆయన మీరు బలపరిచి పరిపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని బాలింతలుగున్నటువంటి నా ప్రభు బిడ్డల నిమిత్తమై కానుకలు సమర్పించి ఉండగా వారిని కూడా నా ప్రభు మీరు దీవించి ఆస్వాదించి కృపను నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడైండి సంరక్షించి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు తండ్రి. సంఘ కానుకలు పట్టవలసిందిగా సంఘ పెద్దలకి తెలియచేస్తున్న ఈ సమయంలో యవన బిడ్డలు సంఘ కానుకల నిమిత్తమై ప్రత్యేక కీర్తన పాడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తాం. అర్పించెదము మహిమాన్విత అర్పణముగను స్తుతియు ఘనత అర్పించెదము మహిమాన్విత అర్పణముగను స్తుతియు ఘనత ఉన్నతమైన నీ నామము సన్నుతి చేయుము ప్రతిక్షణము ఉన్నతమైన నీ నామము సన్నుతి చేయుము ప్రతిక్షణము అర్పించెదము మహిమాన్విత అర్పణముగను స్తుతియు ఘనత అర్పించెదము మహిమాన్విత ఇవేపుడో గైకొనుము. ఆమేన్. పరిశుద్ధులైన ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు తండ్రి. నీ శాశ్వతమైన ప్రేమ చేత నా ప్రభా త్రితంలోని 7వ పునరుద్ధాన ఆదివారంలోనికి నా ప్రేమ అందరం కూడా ప్రవేశించడానికి మహోన్నతుడా మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. చందపరి ప్యారిస్లోని చిట్టువాను గరువు క్రీస్తులూదులను సంఘమత్తులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను రాజా. ఎదిగి తండ్రి నీ సంఘము ఆధ్యాత్మికంగా నా ప్రభు ఎదిగే తండ్రి దినదినము నా ప్రభు వృద్ధులోనికి నువ్వు నడిపించుకుంటున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ దినమందు నా ప్రభు చేరవచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీ చేతులకు చెప్తున్నాను రాజా. ఎవరు ఏ ఆశతో ఏ కోరికతో ఏ తలంపులతో ఏ అవసరతతో నా ప్రభు నీ మందిరంలోకి వచ్చి నిన్ను నా ప్రభు స్తుతించి మహిమపరిచి వారు కలిగినటువంటి స్థితిని నా ప్రభు నీకు తెలియచేస్తున్నారో ప్రతి ఒక్కరి యొక్క నా ప్రార్థనను మీరు ఆలకించే దేవుడిగా నువ్వు ఉన్నావని విశ్వాసంతో నమ్ముతున్నాను తండ్రి. దయగల రాజు అందరినీ కూడా మీరు బలపరచండి, ధైర్యపరచండి, భయపడకుండా నా ప్రభా మీ యొక్క స్థితిగతుల్ని నా ప్రభు ఎదిగా తండ్రి దేవునికి వినపించుకొని నా ప్రభా ఎదిగి తండ్రి వాటిని అన్నిటినీ కూడా మీరు పొందుకుని ఉన్నారని నా ప్రభు ఎదిగి తండ్రి విశ్వసించి ప్రతి ఒక్కరూ సంతోషముగా గృహాలకు వెళ్ళగలిగేటువంటి కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా. దయగల రాజా నీ వందనాలు. ఎదిగి తండ్రి ఈరోజు లేఖనాల ద్వారాగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచున్నందుకే నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఎదిగి తండ్రి నా ప్రభా మరి అనేక మంది మా సంఘ బిడ్డలు గల్ఫ్ దేశంలో ఉన్నారు. బిడ్డలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలు విడిచిపెట్టి ఎంతో కష్టపడుచుండగా నాయన వారికి రావాల్సిన దీవులు మెండుగా మీరు అనుగ్రహించండి నాయన. గల్ఫ్ దేశాల నుంచి నా ప్రభు కుటుంబంలో జరిగినటువంటి కార్యాల నిమిత్తమై నా ప్రభు గల్ఫ్ దేశాల నుంచి వచ్చి మరలా గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి నా ప్రభు కుటుంబాలను కూడా మీ చేతులకు చెప్తున్నాను. వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి, కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహము నా ప్రభు నూతనముగా వివాహం చేసుకున్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాలను మీరు బలపరచండి. వారిని నా ప్రభు ఆధ్యాత్మికంగా నా ప్రభు వారిని ముందుకు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారికి చక్కని వివాహాలు జరగడానికి కృపను దయచేయండి ఆయన. వివాహం అయ్యి నా ప్రభు ఇదిగా తండ్రి నువ్వు ఆశీర్వదించి నోటిని నవ్వుని కలిగజేసి గర్భిణీ స్త్రీలకు ఉన్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు.
వారికి నా ప్రభ గర్భంలో ఉన్నటువంటి బిడ్డను నా ప్రభ తల్లిని నా ప్రభ క్షేమముగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన అదేవిధంగా బాలింతలుగా ఉన్నటువంటి బిడ్డ తల్లి బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇదిగో నా ప్రభ మరి బిడ్డలని తల్లులను అప్పుడు మీరు బలపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే బిడ్డలను మీరు ఆరోగ్యవంతులకు మీరు నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాను రాజా. అదేవిధంగా తండ్రి నా ప్రభు సంఘ పెద్దలను బట్టి నీకు వందనాలు. నా ప్రభు వారు చేస్తున్న పరిచరణ కుటుంబాలు మీరు బలపరచడం తండ్రి. సంఘ స్త్రీల సమాజం కమిటీని బట్టి నా ప్రభు స్త్రీల సమాజ తల్లులను బట్టి ఆత్మీయ తండ్రులను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా మీరు బలపరచున్న ఆయన వారు చేసేటువంటి పని పాటల్లో నీ కృప వెంబడి కృపను మీరు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఇదిగో తండ్రి యవన బిడ్డలను బట్టి నీకు వందనాలు, చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు, సండే స్కూల్ టీచర్స్ సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నన్ను యవన బిడ్డలు చదివేటువంటి నూతన నా ప్రభు ఎడ్యుకేషన్లో నీ కృప వెంబడి కృపను మీరు తోడుగా ఉంచున్న ఆయన వారు చదివే ఎడ్యుకేషన్లో నా ప్రభు తగిన జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నా ప్రభు గృహాలు కట్టుకుంటున్నటువంటి వారికి నా ప్రభా చక్కని గృహాలు వారు పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకునే నా ప్రభా మరి ధన సహాయం మీరు సమృద్ధిగా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక దినాన నా ప్రభా ఎదిగి తండ్రి మరి చక్కని రీతిలో ఆ యొక్క నూతన గృహ ప్రతిష్ఠిత మహోత్సవంలో సంఘముగా మేము అందరం కూడా పాల్గొని నేను స్తుతించి మహింపరిచే కృపను దయచేయండి ఆయన. అదేవిధంగా తండ్రి మరి పాడి పంటలు, పశువులు, చెరువులు నా ప్రభా అనేక రీతిలుగా షాప్స్ నా ప్రభా ఉద్యోగాలు అనేక రీతిలో ఆశా వర్కర్లుగా అంగన్వాడీ టీచర్లుగా నా ప్రభా అనేక రీతిలుగా కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడుతున్నటువంటి నా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నా ప్రభా స్థానిక నీ దాసులు నా ప్రభా ఇదిగ తన విజయనందన్ గారి యొక్క కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ నీ దాసుల యొక్క కుటుంబాన్ని ఇంకను ఆధ్యాత్మిక మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను రాజా. అదేవిధంగా నా ప్రభు ఇదిగ తన కృతజ్ఞత కానుకలు సమర్పించినటువంటి బిడ్డలందరిని బట్టుకుని నీకు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ కానుకలు గుప్పులు విప్పినటువంటి సంఘమంతటిని బట్టి నీకు స్తోత్రాలు రాజా. అదేవిధంగా తండ్రి చందపూరు క్రీస్తు లూథరన్ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. అక్కడ నూతన మందిరాన్ని నిర్మించాలని ఆలోచన కలిగి ఉంటుండగా నా ప్రభు మీరు కార్యమును సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అక్కడ నీ దాసుల యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆయన. అదేవిధంగా తండ్రి ఆగరు క్రీస్తు సెంటనరీ లూథరన్ సంఘాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అక్కడ సంఘ పరిచర్య చేస్తున్నటువంటి నీ దాసుల యొక్క కుటుంబాన్ని సంఘమంతటిని మీరు దీవించండి ఆయన. అదేవిధంగా తండ్రి ఈ త్రిత్వంలోని 7వ పునరుద్ధరణ ఆదివారం దినమున నా తండ్రి నా ప్రభు ఇదిగ తండ్రి వారి యొక్క ప్రాంతాల నుంచి నా ప్రభ నూతనముగా నా ప్రభ ఇదిగ తండ్రి ఈ దినమందు ఆ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి నా ప్రభ మరి ప్రతి ఒక్క బిడ్డలను బట్టి తల్లులను బట్టి తండ్రులను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ దినమందు నా ప్రభా సంఘంలోనికి వారు వచ్చి నా తండ్రి నేను స్తుతించి మహింపరిచి ఉండగా నా ప్రభా వారు ఏ అవసరతతో ఏ అక్రతతో నా ప్రభు వచ్చి ఉన్నారు, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి నా తండ్రి నా ప్రభు ఇదిగా తండ్రి నా ప్రభు యెహోవాను ప్రేమించు వారికి నా ప్రభు వారి సంకల్పం పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని రోమపత్రికలో తెలియపరచున్న రీతిగా నా ప్రభు వారి కుటుంబాల్లో కూడా అటు రీతిగా సమస్తము సమకూడి జరగడానికి మీ యొక్క కృపను మెండుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా. అదేవిధంగా తండ్రి నా ప్రభు బలలోనికి ఇంకా తీసుకోవడానికి సిద్ధపడుచుండగా ప్రతి ఒక్కరు సమాధానముగా వచ్చి నా ప్రభు ఇదిగా తండ్రి ప్రభు బలలో పాల్గొనేటువంటి కృపను మీరు దయచేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా దీనదాసుడిగా ఉన్నటువంటి నా కుటుంబాన్ని బట్టి నన్ను బట్టి నా బిడ్డలను బట్టి నా ప్రభు పాస్టమ్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ చందపూరు ప్యారిస్లో పరిచర్య చేసే గొప్ప ధన్యత భాగ్యమును అదృష్టమును మీరు నాకు అనుగ్రహించారు నాయన. దీనదాసుడిగా నా తండ్రి నా ప్రభు చందపూరు ప్యారిస్లో పరిచర్య నా ప్రభు ఇంకను ఉన్నతమైన పరిచర్య చేయగలిగేటువంటి కృప నా ప్రభు దీనదాసుడిగా నాకును నా కుటుంబానికి బిడ్డలకు మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో నమ్ముతూ ఈ దినమందు నా ప్రభు నీ సన్నిధానంలో నీ బలిపీఠం యొద్ద నిలిచి ఇలాగున నా ప్రభు ప్రార్థించడానికి ఆరాధించడానికి నా ప్రభు నీ రాజ్య సువార్తను నా ప్రభు తెలియచెప్పడానికి నువ్వు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి దినమును బట్టి నాయన మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎదిగితండి నా ప్రభా నీ మందిరంలో నీ సేవ చేసుకున్న భాగ్యమును నాయన మీరు మాకు అనుగ్రహించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఎదిగితండి నా ప్రభు దినమందు నా తండ్రి నా ప్రభా మరి ప్రార్థన అవసరాలతో కోరినటువంటి మా సంఘ బిడ్డలను ఆయన బొడ్డుపల్లి చిన్న గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రభా కొయ్యే చిట్టుబాబు గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. బుగ్గే రామకృష్ణ గారు పెద్దగరువు నాయన వారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఉండమట్ల సువార్తమ్మ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు ఏ స్థితిలో ఏ అనారోగ్యంలో ఏ బలహీనతలో నా ప్రభు నీ బిడ్డలు ఉన్నారు నువ్వు ఎరిగిన దేవుడు నాయన. కాబట్టి తండ్రి వారందరినీ కూడా మీరు బలపరిచి వారి కలిగినటువంటి బలహీనతల నుండి మీరు తొలగించి నా ప్రభు పరిపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుండు భూమి ముందు నెరవేరును గాక.
మన దినహారీడు మాకు దయచేయము. వీళ్ళ ప్రాణం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోకి దేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. ఆమెన్. అయితే కూర్చుందామండి.